1000 సబ్స్క్రైబర్స్ 21 రోజులు. కానీ ఇందులో యూట్యూబ్ ఆల్గారిథం ఒక్కటే రీజన్ కాదు. నేనేం చేశాను, ఎవరెవరిని సబ్స్క్రైబ్ చేయమని అడిగాను, ఏ పద్ధతి నాకు ఎక్కువగా వర్క్ అయింది, అలాగే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు చేయకూడని కొన్ని మిస్టేక్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో నా ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ జర్నీ నాకు నేర్పించిన అతి ముఖ్యమైన విషయం కూడా మీతో షేర్ చేస్తాను. ఈరోజు తెలుగు ట్రూత్ టేల్స్లో రెగ్యులర్ ఫ్యాక్ట్ కానీ స్టోరీ కానీ చెప్పడం లేదు. కొంచెం డిఫరెంట్ టాపిక్ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మన తెలుగు ట్రూత్ టేల్స్ ఛానల్ కేవలం 21 డేస్లో 1000 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసుకుంది. ముందుగా ఈ జర్నీలో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొలీగ్స్, నైబర్స్, నా కోసం ఇంకొకరికి ఛానల్ గురించి చెప్పిన వాళ్ళు, నా వీడియోస్ చూసి వాలంటరీగా సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు, ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. కానీ ఈ వీడియో కేవలం సెలబ్రేషన్ కోసం కాదు. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి నా ఎక్స్పీరియన్స్లో నేను నేర్చుకున్న కొన్ని విషయాలు షేర్ చేయాలని చేస్తున్న వీడియో. వీడియో అప్లోడ్ చేస్తే సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా వస్తారా? కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మనలో చాలామంది ఒక ఎక్స్పెక్టేషన్తో ఉంటాం. నేను మంచి వీడియో అప్లోడ్ చేశాను, యూట్యూబ్ ఆడియన్స్కి చూపిస్తుంది, వాళ్ళు చూస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు. అది జరుగుతుంది. కానీ ఎప్పుడు జరుగుతుంది, ఎంత వేగంగా జరుగుతుంది అనేది మన చేతిలో ఉండదు. ఎందుకంటే యూట్యూబ్లో ఆల్రెడీ క్లోజ్డ్ లక్షల మంది క్రియేటర్స్ ఉన్నారు. వ్లాగ్స్, ఫ్యాక్ట్స్, కుకింగ్, టెక్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, ఆల్మోస్ట్ ప్రతి కేటగిరీలో ఆడియన్స్కి అన్లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. అందుకే ఒక కొత్త ఛానల్ చూసిన వెంటనే ప్రతి వ్యూవర్ సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం వాళ్లకు కనిపించదు. మన కంటెంట్ వాళ్ళకి రిపీటెడ్లీ వాల్యూ ఇస్తే, మన మీద ట్రస్ట్ బిల్డ్ అయితే, అప్పుడు ఆర్గానిక్ సబ్స్క్రైబర్స్ రావడం గ్రాడ్యువలీ ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఛానల్ స్టార్టింగ్ స్టేజ్లో మనం కూడా ఎఫర్ట్ పెట్టాలి. నేను చేసిన మొదటి పని, నా సర్కిల్ చెప్పడం నేను ఛానల్ క్రియేట్ చేసి ఇప్పుడు యూట్యూబ్ చూసుకుంటుంది అని కూర్చోలేదు. నా ఫ్రెండ్స్కి చెప్పాను, కలీగ్స్కి చెప్పాను, రిలేటివ్స్కి చెప్పాను, నైబర్స్కి చెప్పాను, నాకు తెలిసిన వాళ్ళకి ఛానల్ షేర్ చేశాను. ఇక్కడ నాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అర్థమైంది. మీకు తెలిసిన వాళ్ళందరూ వెంటనే సబ్స్క్రైబ్ చేయరు. కొంతమంది మెసేజ్ చూస్తారు, మర్చిపోతారు. కొంతమంది చేస్తాను అంటారు, బిజీ అయిపోతారు. కొంతమందికి యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. అందుకే నేను అవసరమైన చోట పొలైట్లీ ఫాలో అప్ కూడా చేశాను. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, రిక్వెస్ట్ చేయాలి, ప్రెషర్ చేయకూడదు. వాళ్ళకి జెన్యూన్లీ ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేయమని అడగాలి. మీ ఒక్క సర్కిల్ మాత్రమే కాదు. ఇక్కడ నాకు చాలా హెల్ప్ అయిన విషయం ఇంకొకటి ఉంది. సపోజ్ మీ కాంటాక్ట్స్ ద్వారా 100 సబ్స్క్రైబర్స్ వచ్చారని అనుకుందాం. అక్కడితో మీ నెట్వర్క్ అయిపోయిందని అనుకోవద్దు. మీకు సపోర్ట్ చేసే ఒక క్లోజ్ ఫ్రెండ్కి మరో పెద్ద సర్కిల్ ఉంటుంది. మీ సిస్టర్కి ఇంకో సర్కిల్ ఉంటుంది. మీ కలీగ్కి ఇంకో సర్కిల్ ఉంటుంది. మీకు డైరెక్ట్లీ తెలియని వాళ్ళు కూడా వాళ్ళకి తెలుసుంటారు. మీ ఫ్రెండ్ మీ ఛానల్ని జెన్యూన్లీ సపోర్ట్ చేస్తే అతను లేదా ఆమె ఇంకొంతమంది షేర్ చేయొచ్చు. 100 మంది కాకపోవచ్చు, 80 కావచ్చు, 50 కావచ్చు, 20 కావచ్చు. కానీ ఇలా జెన్యూన్ సర్కిల్స్ కనెక్ట్ అవుతూ ఉంటే స్టార్టింగ్ స్టేజ్లో ఛానల్కి మంచి సపోర్ట్ వస్తుంది. నా జర్నీలో కూడా ఫ్రెండ్స్, సిస్టర్స్, ఫ్యామిలీ, నా క్లోజ్గా ఉన్నవాళ్ళు చాలా హెల్ప్ చేశారు. కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా నా ఛానల్ గురించి చెప్పారు. వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి. నేను రిక్వెస్ట్ చేసిన వాళ్ళు ఫ్రెండ్స్ మాత్రమే కాదు. ఇది వింటే కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించవచ్చు. మన డైలీ లైఫ్లో మనం ఎంతో మందిని కలుస్తాం. గ్రోసరీస్ కొనటానికి వెళ్తాం, వెజిటేబుల్స్ కొనటానికి వెళ్తాం, డెలివరీ పార్ట్నర్స్ మన ఇంటికి వస్తారు, బైక్ ట్యాక్సీ లేదా అదర్ సర్వీస్ పార్ట్నర్స్ని కలుస్తాం, లోకల్ షాప్స్లో మాట్లాడతాం. కాన్వర్జేషన్ న్యాచురల్ వచ్చినప్పుడు నేను కాంటెంట్ క్రియేట్ చేస్తున్నాను అని చెప్పి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ చూడమని రిక్వెస్ట్ చేసేవాడిని. ఇక నేను ఒక విషయం చాలా క్లియర్లీ చెప్పాలి. వాళ్ళు ఏ పని చేస్తున్నారు అనేది కాదు విషయం. ప్రతి వ్యక్తి ఒక ఆడియన్స్ మెంబర్ కావచ్చు. ప్రతి వ్యక్తికి తన ఓన్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళతో రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడి నచ్చితే సపోర్ట్ చేయండి అని అడగడం మాత్రమే. కొంతమంది చాలా హ్యాపీలీ సబ్స్క్రైబ్ చేశారు. కొంతమంది నా ముందే ఛానల్ సెర్చ్ చేసి వీడియోస్ కూడా చూశారు. అలాంటి చిన్న చిన్న ఇంటరాక్షన్స్ కూడా ఈ మైల్ స్టోన్లో భాగమయ్యాయి. షార్ట్స్ నుంచి సబ్స్క్రైబర్స్ వచ్చారా? ఎస్, షార్ట్స్ నాకు రీచ్ ఇచ్చాయి. కొత్త ఆడియన్స్ ఛానల్ని డిస్కవర్ చేయడానికి షార్ట్స్ యూస్ఫుల్ అయ్యాయి. కానీ నా ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్లో షార్ట్స్ మాత్రమే కారణం కాదు. నా అనలిటిక్స్లో నేను చూసిన కన్వర్జన్ చాలా చిన్న పర్సెంటేజ్ మాత్రమే. అందుకే నా ఎక్స్పీరియన్స్లో కాంటెంట్ ప్లస్ పర్సనల్ నెట్వర్క్ ప్లస్ కన్సిస్టెన్సీ ప్లస్ ప్రమోషన్, ఈ కాంబినేషన్ పనిచేసింది.
మీ ఛానల్కి మాత్రం రిజల్ట్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉండొచ్చు. చాలామంది క్రియేటర్స్ చేస్తున్న మిస్టేక్ ఏంటి? నేను కొన్ని కొత్త ఛానల్స్ చూస్తున్నాను. మంత్స్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, కాంటెంట్ కూడా బానే ఉంటుంది. కానీ సబ్స్క్రైబర్స్ చాలా స్లోలీ పెరుగుతున్నారు. దానికి ఒక పాసిబుల్ రీజన్, వాళ్ళు కాంటెంట్ అప్లోడ్ చేస్తున్నారు, కానీ కాంటెంట్ని యాక్టివ్లీ డిస్ట్రిబ్యూట్ చేయడం లేదు. ఫ్రెండ్స్, వాట్సాప్ కాంటాక్ట్స్, కలీగ్స్, కమ్యూనిటీస్, రెలవెంట్ సోషల్ ప్లాట్ఫామ్స్ ఇవి స్టార్టింగ్ స్టేజ్లో మన ఛానల్ని డిస్కవర్ చేయడానికి హెల్ప్ చేయగలవు. యూట్యూబ్ ఆల్గరిథం మన కోసం పనిచేయాలి, అబ్సల్యూట్లీ. కానీ ఆల్గరిథం ఒక్కటే మన మార్కెటింగ్ స్ట్రాటజీ కాకూడదు. కానీ ఇక్కడ ఒక వార్నింగ్ కూడా ఉంది. 1000 సబ్స్క్రైబర్స్ రావడం అంటే జర్నీ కంప్లీట్ అయినట్టు కాదు. యాక్చువల్లీ ఇక్కడి నుంచే అసలు ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం రిక్వెస్ట్ చేసి ఒకరిని సబ్స్క్రైబర్గా మార్చగలం, కానీ మన వీడియోని పూర్తిగా చూడమని ఫోర్స్ చేయలేం. నెక్స్ట్ వీడియో కోసం తిరిగి రమ్మని ఫోర్స్ చేయలేం. లైక్ చేయమని ఫోర్స్ చేయలేం. షేర్ చేయమని ఫోర్స్ చేయలేం. అది కాంటెంట్ మాత్రమే చేయగలదు. అందుకే నా పర్సనల్ గోల్ కూడా ఇప్పుడు మారుతోంది. ఫస్ట్ 1000 కమ్యూనిటీ సపోర్ట్తో వచ్చింది. నెక్స్ట్ గ్రోత్ కాంటెంట్ క్వాలిటీతో ఎర్న్ చేయాలి. పీపుల్ సబ్స్క్రైబ్ చేయడం కన్నా తెలుగు ట్రూత్ టేల్స్ కొత్త వీడియో వచ్చిందా అని వాళ్లే సెర్చ్ చేసేలా కాంటెంట్ క్రియేట్ చేయడం, అదే నా నెక్స్ట్ టార్గెట్. కొత్త క్రియేటర్స్కి నేను చెప్పేదొకటే, మీరు ఛానల్ స్టార్ట్ చేసుంటే సిగ్గుపడకండి. మీ కాంటెంట్ గురించి చెప్పండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కలీగ్స్కి చెప్పండి, ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి. మీకు జెన్యున్లీ సపోర్ట్ చేసే వాళ్ళ సహాయం అడగండి. రెలవెంట్ గ్రూప్స్లో స్పామ్ చేయకుండా షేర్ చేయండి, కానీ ఎవరిని ఫోర్స్ చేయకండి. ఫేక్ సబ్స్క్రైబర్స్ కొనకండి. సబ్ ఫర్ సబ్ మీద ఛానల్ బిల్డ్ చేయకండి. నంబర్స్ కోసం మాత్రమే ఆడియన్స్ని కలెక్ట్ చేయకండి. స్టార్టింగ్ పుష్ కోసం మీ నెట్వర్క్ను ఉపయోగించండి, కానీ లాంగ్ టర్మ్ సక్సెస్ కోసం మీ కంటెంట్ని ఇంప్రూవ్ చేయండి. చివరగా, ఈ 21 డేస్ జర్నీలో తెలుగు ట్రూత్ టేల్స్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మరోసారి హార్ట్ ఫెల్ట్ థ్యాంక్ యూ. మీ ఒక్క సబ్స్క్రిప్షన్, మీ ఒక్క షేర్, మీ ఒక్క ఎంకరేజింగ్ మెసేజ్ కూడా ఈ 1000 సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్లో ఒక భాగమే. మరి మీరు కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారా? సబ్స్క్రైబర్స్ రావడం కష్టంగా ఉందా? లేదా ఛానల్ గ్రోత్ గురించి ఏదైనా క్వశ్చన్ ఉందా? కమెంట్స్లో అడగండి. నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ని డెఫినెట్లీ షేర్ చేస్తాను. మీకు పర్సనల్లీ రీచ్ అవ్వాలంటే telugutruthtales@gmail.com. ఇది నా 20 డేస్ ఎక్స్పీరియన్స్ మాత్రమే. ప్రతి ఛానల్ జర్నీ డిఫరెంట్, కానీ ఒక విషయం మాత్రం కామన్. అప్లోడ్ చేయడం మొదటి స్టెప్, పీపుల్కి చేరుకోవడం రెండో స్టెప్, వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చేలా కంటెంట్ చేయడం అసలు సక్సెస్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ తెలుగు ట్రూత్ టేల్స్ ఎ 1000 మెంబర్ ఫ్యామిలీ. ఇది బిగినింగ్ మాత్రమే. మనం కలిసి ఇంకా చాలా దూరం వెళ్ళాలి.